నారా లోకేష్ అనే నేను ఏపీ సీఎంగా నారా లోకేష్ మొదలైన కసరత్తు నవంబర్లో ప్రమాణ స్వీకారం. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. టీడీపీ నేత నారా లోకేష్ ప్రస్తుతం ఏపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన అతి త్వరలోనే అంటే వచ్చే నవంబర్లో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి నారా లోకేష్ సీఎం అవడం ఏంటి? ఈ వార్తల్లో నిజమెంత అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఏపీ మంత్రి నారా లోకేష్ ఆయన ముఖ్యమంత్రి పగ్గాలను అందుకోనున్నారట. అది కూడా వచ్చే నవంబర్లోనేనని టాక్. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా వేదికగా తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతేకాదు, నారా లోకేష్ కు సీఎం బాధ్యతలు అప్పజెప్పనున్నారా అనే అంశానికి ఊతమిచ్చేలా పలు సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు, అందుకు తగ్గట్లుగా మీడియాలో పలు కథనాలు కూడా వస్తున్నాయి. ఆయనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. లోకేష్ రోజు రోజుకి పరిణితి పెంచుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. అంతేకాదు, తనలో ఉన్న లోపాలను అధిగమిస్తూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రత్యర్థులపై దూకుడుతనం ప్రదర్శిస్తున్నారు. మరీ ముఖ్యంగా పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. మొత్తంగా ఆయన్ను చూసిన వారంతా ఈయన లోకేషేనా అని ఆశ్చర్యపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన పాత్ర ఏ విధంగా ఉందన్నది. అంతేకాదు, మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. హస్తినా పర్యటనకు వెళ్లిన ఆయన కేంద్ర మంత్రులతో పెద్దలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పర్యటన అచ్చం తన తండ్రి సీఎం చంద్రబాబు పర్యటనను తలపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు ఢిల్లీలో అడుగు పెడితే క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఉంటారు. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో నారా లోకేష్ కూడా గడుపుతూ ఉన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా గుర్తింపు పొందుతున్న నేపథ్యంలో లోకేష్ పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతోందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో నారా లోకేష్ ను సీఎంగా చేయబోతున్నారు. అందుకే ఈ విధంగా ఆయన్ను ప్రమోట్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏపీ సీఎం గానే కాకుండా టీడీపీ అధినేతగాను చంద్రబాబు నాయుడే ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు యాక్టివ్ గా ఉన్నప్పటికీ కాలం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందనేది చెప్పడం కష్టం. చంద్రబాబుకు వయసు మీద పడుతున్న నేపథ్యంలో శరీరం సహకరించే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండకపోవచ్చు. ఈ క్రమంలోనే తన రాజకీయ వారసత్వ బాధ్యతలను నారా లోకేష్ కు అప్పగించాలనుకున్నారు. ఈ మాట అందరికీ తెలిసిందే. ఇటీవల టీడీపీ అధ్యక్షుడు ఎంపిక జరిగింది. ఆ టైంలో చంద్రబాబు తన బాధ్యతలను నారా లోకేష్ కు అప్పగిస్తారని పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు భావించారు. కానీ వారి ఆశలకు భిన్నంగా చంద్రబాబే మరోసారి పార్టీ పగ్గాలను అందుకున్నారు. చంద్రబాబు పార్టీ అధినేతగా ఉన్నప్పటికీ పార్టీ పనులను లోకేష్ నిర్వహిస్తున్నారు. ఓవైపు పార్టీ పనులతో పాటు మరోవైపు ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మంత్రిగా ప్రజలకు, పార్టీ నేతగా కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ తనదైన మార్కు వేసుకున్నారు లోకేష్. ఈ విషయాన్ని టీడీపీ శ్రేణులు కొంతమంది సపోర్ట్ చేస్తున్నప్పటికీ మరో వర్గం నుంచి కాస్త వ్యతిరేకత కూడా ఉంది. ఎందుకంటే పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. వారందరినీ కాదని కుటుంబ రాజకీయ వారసత్వ బాధ్యతలు ఎంతవరకు సమంజసం అనే విమర్శలు లేకపోలేదు. ఈ సందర్భంలోనే చంద్రబాబు వారసత్వాన్ని లోకేష్ అందుకోగలరా అన్న చర్చ జోరందుకుంది. రాజకీయంగా వ్యతిరేక ప్రచారం కూడా నడిచింది. ఈ క్రమంలోనే లోకేష్ సమర్థతను, రాజకీయ అర్హతను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పాటు ట్రోల్స్ కూడా నడిచాయి. కానీ వాటన్నింటికీ లోకేష్ చెక్ పెట్టారు. తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. ఢిల్లీ వర్గాలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా కూటమి అధికారంలోకి వచ్చింది. ఏడాదిన్నర పాలన కూడా పూర్తయిపోయింది. రేపో మాపో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తాజాగా మరోసారి నారా లోకేష్ ను సీఎం చేయబోతున్నారన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. వచ్చే నవంబర్లో నారా లోకేష్ ను సీఎంగా చేస్తారన్న ప్రతిపాదన బయటకు వచ్చింది. మరి దీనిపై జనసేనాని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు, బీజేపీ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే జనసేన, బీజేపీ మద్దతు ఇచ్చింది చంద్రబాబుని సీఎంగా చేయడానికి. అంతేకాని నారా లోకేష్ ను సీఎంగా చేయడానికి కాదు. ఇది చాలా క్లియర్గా ఉంది.
అంతేకాదు రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు రాష్ట్రానికి అవసరమనే ఉద్దేశంతో ఆ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాయి. రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే చంద్రబాబు మరో 15 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగాల్సిన అవసరం ఉందన్నది కూటమి శ్రేణుల అభిప్రాయం. కానీ ఇప్పుడు నారా లోకేష్ ను సీఎం చేస్తామంటూ జనసేనాని కానీ బీజేపీ కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు, ఉండదు కూడా. ఒకవేళ చంద్రబాబు నిర్ణయం ఇదే అయితే జనసేన బీజేపీ కూటమి నుంచి బయటికి వచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చిక్కుల్లో పడటం ఖాయం. మరోవైపు ప్రజల నుంచి కూడా ఇదే తరహాలో ప్రశ్నలు వస్తే చంద్రబాబు సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది చంద్రబాబుని సీఎంగా చేయడానికి. అంతేకాని అధికారంలో కూర్చుని కొడుక్కి పట్టం కట్టబెడతామంటే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు అసలు నారా లోకేష్ ను ఇప్పుడు సీఎం చేయాల్సిన అవసరం ఏంటి? మరి ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నేతగా సీఎంగా ఉన్న ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో లోకేష్ ను టర్మ్ లోనే సీఎం చేసే ప్రయత్నాలు చేస్తారా, లేక నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు వేచి చూస్తారా అన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.